మీన రాశి వారికి ఆగస్టు నెలలో అదృష్టం పట్టబోతుంది. నక్క తోక తొక్కినట్లే. జన్మ నక్షత్రం పూర్వపాద్ర 4వ పాదం లేదా ఉత్తరాపాద 1, 2, 3, 4 పాదాలు లేదా రేవతి 1, 2, 3 పాదాలలో జన్మించిన వారిది మీన రాశి అవుతుంది. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీన రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక ప్రయత్నాలు అన్ని సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. స్థలం కొనుగోలు కోసం అగ్రిమెంట్లను రాసుకుంటారు. దూర ప్రాంత సంతానాల నుంచి శుభవార్తలను వింటారు. ఆర్థిక అవసరాలు తీరుతాయి. సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు రావచ్చు. ఇంటి నిర్వహణ విషయంలో జీవిత భాగ్యస్వామితో విభేదించడం మంచిది కాదు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు శ్రద్ధతో పురోగతిని సాధిస్తారు. అలాగే ఈ రాశి వారు ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు, తీసుకోకూడదు, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో వాటిలో నెగ్గుతారు. అలాగే వీరు జ్ఞానాన్ని కలిగి ఉంటారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. కథలు రాయడం, కథలు చెప్పడం, ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం లాంటి విభిన్న రంగాలను ఎంచుకుంటే బాగుంటుంది. రోగులను వీరికంటే బాగా చూసుకునేవారు లేరు కాబట్టి వైద్య రంగం వీరికి బాగా సరిపోతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు ఊపందుకుంటాయి. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి. కెరియర్లో మంచి వృద్ధిని ఆశించవచ్చు. ఏకాగ్రతగా ఉండడం ద్వారా వీరు తమ కెరియర్ లక్ష్యాలను సాధించవచ్చు. వృత్తిలో పురోగతిని సాధించవచ్చు. ఈ రాశి వారికి శారీరపరంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొన్ని మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. పనిలో కొన్ని ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించడం, అవసరమైన మద్దతు కోరడం ద్వారా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి చదువులో ఎదుగుదల కనిపిస్తుంది. లక్ష్యాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు మంచిది కాదు. వీరి వైవాహిక జీవితంలో కొన్ని సవాలు, ఆటంకాలు ఎదురుకావచ్చు. పెళ్లి కాని వారికి వివాహం చేసుకోవడానికి సరైన సమయం. అయితే ఈ నెల ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వీరి ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. వృత్తిలో ప్రమోషన్స్ ఉంటాయి. కుటుంబ సహకారాలు అందుతాయి. అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పరిహారాలు, దేవాలయాలను సందర్శించండి. వీలైనంత విరాళాలని ఇవ్వడం చేయండి. పేదలకు వస్త్రాలను దానం చేయండి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే సూర్య నమస్కారం చేయండి. ఆదిత్య హృదయ శృతాన్ని పాటించండి. రాశి చక్రాన్ని పాలించే దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయులని పూజించండి. గురువారం ఉపవాసం పాటించండి. గురువారం పసుపు నీళ్లమణిని ధరించండి. దత్తాత్రేయుని పూజించండి. సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ విధంగా చేయడం వలన మీన రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.